నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పెయిన్ న్యూస్. ప్రజాహితం, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఆలోచించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొని విద్యార్థినులకు దోమతెరలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ అటవీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి టి జ్యోతి ఉత్తర్వుల మేరకు ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాలలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర బృందాలతో పాటు బెంగళూరు నుండి వైల్డ్ లైఫ్ నిపుణుల బృందాన్ని, వార్ధా నుండి పీపుల్ ఫర్ యానిమల్స్ బృందాన్ని, అలాగే వివిధ టైగర్ రిజర్వ్ నుండి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కలిసి 1.93 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి భూమి పూజలు చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన తాళాలను రాష్ట్ర మంత్రులు, వైద్య అధికారులకు అందజేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొన్నారు. అనంతరం శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మండపంలో సభను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల మండలం కొత్తపేట ప్రాంతానికి వస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నేతన్న సేవా పథకం ద్వారా చేనేతలకు నగదు పంపిణీ కార్యక్రమం చీరాలలో జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజాప్రతినిధులు కలిసి మంగళవారం పరిశీలించారు. ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో జిల్లా సమీక్షా సమావేశం అనంతరం పాత్రికేయులతో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 22A భూ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రథమంగా ఏలూరు జిల్లాలో ప్రారంభించామని అన్నారు. ఏలూరు జిల్లాలో ఇంతవరకు 13-20 ఎకరాల భూమిని 22A జాబితా నుండి తొలగించామని, దేవాదాయ శాఖకు చెందిన 171 ఎకరాలకు భూమిని కూడా 22A జాబితా నుండి తొలగించామని, 2000 మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారని అన్నారు. గతంలో మాదిరిగా 22A భూ సమస్యల మెగా పరిష్కారం కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామని అన్నారు. డిఎస్సీలో అక్రమాలు, అవినీతి జరిగాయంటూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిఎస్సీ నిర్వహణ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.
కనిగిరి మండలం నాగసముద్రం గ్రామంలో పట్టా భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతు బండి కొండయ్య ఆరోపించారు. తన పేరుపై చట్టబద్ధంగా ఉన్న భూమిలో దౌర్జన్యంగా జోక్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 519/2లో 2.97 సెంట్ల పట్టా భూమి తన పేరుపై నమోదై ఉందని, అయినప్పటికీ కొందరు వ్యక్తులు ఆ భూమిపై హక్కు చెలాయిస్తూ ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూ రికార్డులను పరిశీలించి తనకు న్యాయం చేసి తన పట్టా భూమిని తనకు అప్పగించాలని అధికారులను కోరారు. దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై సంచరిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను అరికట్టేందుకు వినూత్న చర్యలు అవసరమని పేర్కొంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించేలా పైలట్ ప్రాజెక్టును రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో సగానికి పైగా వాహనదారులకు చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడం ఆందోళనకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందరి సమిష్టి కృషి ఫలితంగానే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలిగామని జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ 22A పై విడుదల చేసిన జీవో నెంబర్ 444 రెవెన్యూ 1 PGRS వినతులపై సమీక్ష చేశారు. ఆగస్టు నెలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీను 3 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి మొత్తం 50 గ్రామాల రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని, ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలని స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.